కానీ అమ్మ ఇంటికి రమ్మందని యాదగిరన్న పాండ్ అన్న చెప్పగానే అదే ఆనందంలో నేను కలెక్టర్ గారింటికి పోయి నేనిక పనిలోకి రాలేనని చెప్పొచ్చినా. మరి నీ సంగతేంది? అంటే నువ్వు పోయే బడి సంగతి ఏం చేస్తావు? కలెక్టర్ గారి పిల్లలకి పాఠాలు చెప్పే పని ఏం చేస్తావు? స్కూల్కి అయితే సెలవు పెట్టాను. గట్లనే కలెక్టర్ గారింటికి రేపే పోయి ఇక మీదట రాలేనని చెప్తావా? అదే నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరూ ఒప్పుకుంటారా అని. ఎందుకు ఒప్పుకోరు? మన ఇంటి పరిస్థితి, అమ్మకు చదువుకున్న వాళ్ళంటే ఇష్టం లేదన్న విషయం వాళ్లకు వివరంగా చెప్పు పద్మావతి. వాళ్లే అర్థం చేసుకుంటారు. ధనం పెళ్లి సమయంలో నువ్వు వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నావా అని అమ్మ కలెక్టర్ గారి భార్యని అడిగింది కాబట్టి విషయం వాళ్లే అర్థం చేసుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? మనింటి పరిస్థితి అయితే చెప్పగలను, కానీ రాలేనని ఖచ్చితంగా చెప్పగలనా అని. ఏ ఎందుకు చెప్పలేవు? మా అమ్మకి కిడ్నీ మార్చాలి, లేదంటే అమ్మ బతకదు అన్నప్పుడు కలెక్టర్ గారు అప్పటికప్పుడు బ్యాంక్కి ఫోన్ చేసి బ్యాంక్లో అప్పిప్పించారు సీనయ్య. అవును సీనయ్య, నాకంత సహాయం చేసిన ఆయనతో నేను రాలేను అని ఎలా చెప్పగలను? అదే ఆలోచిస్తున్నాను. నిజానికి కలెక్టర్ బాబు చేసిన సహాయానికి నువ్వు వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పడం మానకూడదు. కానీ ఏం చేస్తాం? మన ఇంటి పరిస్థితి నీకు తెలియంది కాదుగా. అయితే రేపు వాళ్ళకొకటి చెప్తా. ఏంటి? ఒక వారం 10 రోజులు మాత్రం రాలేనని చెప్తాను. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటావ్? సరే, గట్లనే చెయ్యి. నువ్వు చదువుకున్న విషయం, ఇట్లా పాఠాలు చెప్తున్న విషయం అమ్మకు తెలిస్తే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరం విడివిడిగా ఉండి బాధపడాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు చాలు పద్మావతి. ఇక మీదటైనా సంతోషంగా ఉందాం, సరేనా? సీనయ్య, నీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పు. ఈరోజే నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. అంటే ఉత్తమ ఉపాధ్యాయురాలు అని. సరే, ఏ విషయమైనా అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడదాం, సరేనా? గుడ్ మార్నింగ్ మేడం. రా. గుడ్ మార్నింగ్ పద్మావతి, కూర్చో.
నే వెళ్ళి పిల్లల్ని పంపిస్తాను. మేడం, నేను మీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను దుర్గమ్మ గారి కోడలనని, సీనయ్య ఆవిడ కొడుకని, నేను తన భార్యనని అన్ని విషయాలు మీకు సీనయ్య చెప్పారు కదా. హ్మ్. తనలా అన్నీ చెప్పబట్టే కదా పెళ్లిలో మీ గురించి ఇన్ని చెప్పినా కూడా వెంటనే మాట మార్చి ఆ టీచర్వి నువ్వు కాదు అని చెప్పాను. ఆ విషయంలో మీరు చేసిన హెల్ప్ నేను సీనయ్య ఎప్పటికీ మర్చిపోలేము. దాందే ఉందిలే పద్మావతి. అది సరే గాని సీనయ్య నువ్వు కలిసిపోయారా? మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం తొలగిపోయిందా? దేవుడి దయవల్ల అది కూడా జరిగింది. అంతేకాదు, నా భర్త సీనయ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మా అత్తమ్మ నా భర్తని ఇంటికి రప్పించింది. ఓ, వెరీ గుడ్. చాలా మంచి న్యూస్ చెప్పావు. ఇక ఏ గొడవ లేవు కదా? గొడవలు ప్రస్తుతానికి సమసిపోయాయి. ఏంటి టీచర్, ఏదో గొడవలంటున్నారు? నువ్వుండొదినా. నువ్వు చెప్పు పద్మావతి. ఏంటి? ఇంకేంటి? భవిష్యత్తులో ఇక ఎలాంటి గొడవలు జరగకూడదని నేను స్కూల్కి సెలవు పెట్టాను. మెల్లగా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి? నీకు బెస్ట్ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం పేపర్లో టీవీల్లో చూశాం. వారు కూడా చాలా మెచ్చుకున్నారు నిన్ను. ఈ టైంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏం బాగుంటుంది? నేను, నా భర్త, నా ఇల్లు బావుంటే చాలు. ఈ నిర్ణయం తప్పనిసరి మేడం. అంతేకాదు, నేనిక ట్యూషన్ చెప్పడానికి కూడా రాకపోవచ్చు. అయ్యో, ఇదేంటి? మరి మన పిల్లల సంగతి ఏంటి వదినా? పద్మావతి, చదువుకున్న వాళ్ళంటే మీ అత్తయ్యకి ఇష్టం లేదని సీనయ్య మొత్తం నాకు చెప్పాడు. ఆవిడ మాటల్ని నువ్వు గౌరవించడం తప్పు అని నేననను. అలాగని చదువుకున్న చదువుని ఇలా వృధాగా వదిలేయడం మంచిది కాదు అంటున్నాను. అదే, ఈ విషయం మా అత్తమ్మకు తెలిస్తే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఊహించండి మేడం. ఏదేమైనా జీవితంలో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు చాలా ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే జీవితం. ఒకవేళ మీ అత్తమ్మకి అంతగా ఈ విషయాలన్నీ తెలిసి గొడవ జరిగిందనుకో, నేను మా ఆయన వచ్చి ఆవిడతో మాట్లాడతాం, మనసు మారుద్దాం. సరేనా? మా అత్తమ్మ ఎవరి మాట వినదు మేడం. సర్లే అయితే, ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు? ముందొక వారం 10 రోజులు నీ భర్తతో హ్యాపీగా ఉండు. ఆ తర్వాత నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి. అలాగే మేడం. ఎలాగో వచ్చావు కాబట్టి ఇవాళ్టికి పిల్లలకి ట్యూషన్ చెప్పి వెళ్ళు. అది కాదు మేడం, నేను వెళ్ళాలి. ప్లీజ్, ఈ ఒక్కరోజే కదా, నేను వెళ్ళి పిల్లల్ని పంపిస్తాను. సరేనా? పదవదినా. పద్మావతి, పద్మావతి. ఏంది దుర్గా? పద్మావతి దత్తమ్మా, ఎంత పిలిచినా బదులు పలకదేంది? తాను ఇంట్లో ఉంటే గదా. ఇంట్లో లేదా? యాడికి పోయినది? కొత్తగా అడుగుతావేంది దుర్గా? పద్మావతి రోజు కుట్లు అలికలు నేర్చుకోనికి పోతా ఉంది గదా. ఆడకి పోయినదా? అవును. దానికి అసలు బుద్ధుండదా? ఇంట్లో సీనయ్య ఉంటే అది ఆడికెళ్ళుడేంది? ఇంతకు ముందంటే సీనయ్య ఇంటి దగ్గర లేడు కాబట్టి ఉబుసుపోక కుట్లు అలికలు నేర్చుకోనికే పోయేది. ఇప్పుడు సీనయ్య వచ్చిండు కదా. అయ్యో, నేనా మాట పద్మావతితో అన్నా బావుండేది దుర్గా. గప్పుడు నాకు ఆ ఆలోచనే రాలేదు. నువ్వు చెప్పుడేందత్తమ్మా, దానికి తెలవదా ఏంది? నేనింకా వాళ్ళిద్దరూ కలవక కలిసిండ్రు, విఘ్నాలేమి రాకుండా వాళ్ళ చేత గణపతి హోమం చేయిద్దామనుకుంటా ఉండా. ఈ పిల్ల భలే పని చేసినదే. సర్లే, నేను పోయి పద్మావతిని తోలుకొస్తాను. దానికి నువ్వు పోవడం ఎందుకు? ఇంట్లో ఎవరో ఒకరిని పంపించొచ్చుగా. లేదులే అత్తమ్మా,
నేనే పోయి పద్మావతిని వెంట తీసుకొస్తాను. దారిలో దానికి ఏం కావాలనో అన్ని కొనిపించి తీసుకొస్తాను. అవును, సీన ఇంట్లోనే ఉన్నాడు కదా? లేదు దుర్గా, బయటికెళ్ళిండు. బయటికంటే పొలానికి ఉయ్యుండు. ఏందత్తమ్మా ఇది? ఈ నాన్నగాడింటికొస్తే అని పొలానికి పంపింది ఎవరు? నేను ముందుగానే చెప్పినాను దుర్గా, కాని సీనే నా మాట వినకుండా పోయిండు. సర్లే, యాదగిరిని జల్దీ పోయి సీన ఇంటోల్కి రమ్మని చెప్పండి. నేను పోయి పద్మావతిని తీసుకొస్తాను. గట్టనే పోయేస్తాను. యాదగిరి, ఒరే యాదగిరి! గోపయ్య, బండి తీసుకురా. గోపయ్య, పద్మావతిని తీసుకురానికి ఊరికి పోవాలి. పద. ఏమ్మా, లోపలెవరమ్మా? ఓ పాలిట్రండ్రి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏందమ్మా ఇట్లా వచ్చిండ్రు? ఏం లేదు, గీడ మా కోడలు పద్మావతి ఉండదా? లేదమ్మా, మీ కోడలు గీడకెందుకు వస్తుందమ్మా? గీడనే ఉంటదే, రోజు కుట్ల లిక్కలు నేర్చుకొని ఇక గీడకే వస్తున్నానని చెప్పినది. లేదమ్మా, ఆ పేరుతో గీడెవరూ లేరమ్మా. మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు. గట్లనా? సరే, మంచిది, నేను వస్తాను. సరే అమ్మా, గట్లనే. లేదమ్మా, మీ కోడలు గీడకెందుకు వస్తుందమ్మా? లేదమ్మా, ఆ పేరుతో గీడెవరూ లేరమ్మా. ఏంటిది? పద్మావతి కుట్లు అల్లికలు నేర్చుకోనికే ఈడకే వస్తున్నానని చెప్పినదే. కాని గీడడిగితే పద్మావతి పేరున్న వాళ్ళెవరూ ఈడకి కుట్లు అల్లికల కోసం రావడం లేదని చెప్తున్నారు. ఓహో, ఏదో జరుగుతుండాలి. అయితే పద్మావతి ప్రతిదినం యాడికి పోయి వస్తున్నది? గది తెలుసుకోవాలి. నువ్వు పోయేస్తున్నది అల్లికలు నేర్చుకునికేగా. గట్లయితే నువ్వు పట్నంలో కలెక్టర్ ఇంటికి ఎందుకు పోయినావు? గోపయ్య, గా కలకటేరు బాబింటికి పోని. గట్లేనమ్మా. హాయ్, కూర్చోండి కూర్చోండి. హోంవర్క్ చేశారా? ఇంకా చేయలేదు టీచర్. అవునా? సరే, తొందరగా బుక్స్ తీయండి.
ఇలా చేయాలి, అర్థమైందా? అర్థమైంది టీచర్. చదువు. తను రోజు అల్లికలు కుట్ల పని కోసం అని చెప్పి బయటకు వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్తుంది పిన్ని. తులసి, తులసి, ఏంటండి? పిండి వంటలు పూర్తయ్యాయా లేదా? అయిపోవచ్చాయండి. రా త్వరగా. ఏమైపోవడం ఇంతసేపేంటి? పద్మావతిని చూడ్డానికి నా గుండె తహతహలాడిపోతుంది. రా తులసి. వస్తున్నానండి. అబ్బబ్బా, వస్తున్నానండి. అలా తొందర పెడితే ఎలా? అబ్బబ్బబ్బా, ఏంటండి మీ తొందర? ఆహా, ఆహా, నీకు మాత్రం లేదా? అల్లుడు కూతురు ఒకటవుతున్నారు అనేసరికి ఏమండి నేను పద్మావతిని చూడాలి, నేను పద్మావతిని చూడాలండి అన్నదెవరు? నేనే. మరి నువ్వే ఇలా ఆలస్యం చేస్తే ఎలా అమ్మా? అలాగని చేతిలో పని పూర్తి కాకుండానే వస్తారా మీరు? మరీను. సరే సరే, చేసిన వంటలని సర్దావా? సర్దానండి. అబ్బా, ఏం వాసనండి! ఒక్కడి రుచి చూడండి. వద్దు, అదేం కుదరదు. ముందుగా నా కూతురు అల్లుడు రుచి చూడాల్సిందే. అవునా? అంతేనా? అవును. ఊరికే అన్నానులే తులసి, కూతురి కోసం. తులసి అమ్మతనంలోని కమ్మతనాన్నంతా కలిపి చేస్తుంది అని నాకు తెలీదా? ఆలస్యం అయిపోతుంది. పద పద, తొందరగా వెళదాం. రా. ఏం సత్యనారాయణ, చూస్తుంటే మంచి జోష్ మీద ఉన్నట్టున్నావు. ఏంటి విషయం? దుర్గమ్మ గారు, వాళ్ళ అబ్బాయి సీనయ్య లేడా? అతని మీద ఉన్న కోపాన్నంతా పోగొట్టుకుని ఇంటికొచ్చి మన కౌరు పెట్టారంట. అవునా? అందులో సీనయ్య గారి తప్పేం లేదని దుర్గమ్మ గారికి తెలిసిందట కదా? అవును, అదే కాసేపు పలకరించొద్దామని వెళ్తున్నాను. అయ్యో పిన్ని, పద్మావతి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. తను నిన్ను మోసం చేస్తుంది.